పీఎం కిసాన్ 22వ విడత రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 22వ విడత ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అక్కడ అధికారిక వెబ్సైట్లో ఇంటర్ఫేస్ అనేది కూడా రావడమే జరుగుతుందన్నమాట. 22వ విడత ఫిబ్రవరి 5, 6 తేదీలలో ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా పూర్తి వివరాలు విడుదల కానున్నాయి. సో ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఈ కార్డు తప్పనిసరిగా ఈ కార్డు ఉన్నవారికే, ఈ లిస్ట్లో ఉన్నవారికే మీ అందరికీ కూడా 22వ విడత పొందగలరన్నమాట. సో మీరు మరి అంతకుముందు 21వ విడత పొందిన వారందరూ కూడా ఉన్నారు. అందులో ఈ కార్డు అనేది లేదన్నమాట. అప్పుడు ఆ కార్డు లేని వారిచో మీ అందరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడవన్నమాట. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి పథకాలు పొందాలనుకున్న వారందరూ కూడా ఆ కార్డు తప్పనిసరి. సో ఆ కార్డు ఎలా అప్లికేషన్ చేసుకోవాలనే వివరాలకు వెళ్ళినట్టయితే, సో ఇప్పటికే పూర్తి వివరాలకు సంబంధించి నేను మీకు తెలియజేశాను అన్నమాట. ఈ కార్డు అనేది మీ గ్రామాలలో ఉండే ఏఈఓ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది. పూర్తి చేసిన తర్వాత ఆ కార్డు అనేది కూడా మీ వద్దకైతే రావడమే జరుగుతుందన్నమాట. సో ఆ కార్డు తీసుకున్న తర్వాత లిస్ట్లో ఎలాగో అర్హులుగా గుర్తిస్తారనమాట. ఆ కార్డు ఉన్నట్లయితేనే పీఎం కిసాన్ సంబంధించి మీరు అందరూ కూడా ఈ 2000 రూపాయలు పొందాలనుకున్న వారందరూ కూడా, ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారందరూ కూడా తప్పకుండా ఈ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మీ గ్రామంలో ఉండే ఏవో అధికారులు పూర్తి చేస్తారు. సో ఎవరు కూడా పూర్తి చేయరన్నమాట. మీరు అందరూ కూడా ఈ ఒకసారి గమనించి ప్రతి ఒక్కరైతే పీఎం కిసాన్ పొందాలనుకున్న వారందరూ కూడా 22వ విడత మీరు పొందాలనుకుంటే 2000 రూపాయలు మీ అకౌంట్లో క్రెడిట్ కావాలంటే ఫిబ్రవరి నెలల్లో ఈ విడతల వారీగా వచ్చేసి కూడా విడుదల చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వస్తుందన్నమాట. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా అయితే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే రైతు భరోసా, తెలంగాణ రైతులకు ముఖ్యంగా రైతు భరోసా డబ్బుల విషయంలో డబ్బులు అనేవి ఇంతవరకు పడలేదన్నమాట. సో రైతులకి ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు. కేంద్రం ఇచ్చే 2000 రూపాయలు అందుకోవాలనుకుంటే ఆ కార్డు తప్పనిసరి. సో గ్రామాలలో ఉండే ఇప్పటికే మీరు అందరూ కూడా ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆ కార్డు వచ్చేసి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరైతే పూర్తి చేసుకోవాలన్నమాట. ప్రక్రియకు సంబంధించి కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేశాను ముందుగానే. సో అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. తెలంగాణ రైతులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా పథకం సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం పొందాలనుకున్న వారందరూ కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోండి. పూర్తి చేసిన తర్వాతనే మీ అందరికీ కూడా అకౌంట్లో క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ పూర్తి చేసుకుని వారందరూ కూడా అనర్హులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి చేసిందనమాట. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఒక కార్డు అనేది కూడా రూపొందించడం అయితే జరిగింది. రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు అన్నమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.